వీక్షకులకు స్వాగతం. చిత్రగుప్తుడు అంటే ఎవరు? చిత్రగుప్తుడి అసలు పేరు చిత్రుడు. చిత్రుడు సూర్యవంశపు రాజు. తన వంశానికి మూలపురుషుడైన సూర్యభగవాను గురించి చిత్రమహారాజు తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చుకున్న సూర్యుడు సాక్షాత్కరించి చిత్రుడికి సర్వజ్ఞత్వాన్ని, అన్ని కార్యాలలోనూ నిపుణత్వాన్ని వరాలుగా ప్రసాదించాడు. చిత్రుడు మహానందపడ్డాడు. ఆదిత్యుని చేత వరుదుడైనాడు కనుక నాటి నుండి చిత్రుడిని చిత్రాదిత్యుడనసాగారు. యమధర్మరాజు చిత్రాదిత్యుని వంటి సకల కార్య దురంధరుడు, సర్వజ్ఞుడు తన వద్ద చేదోడుగా ఉంటే వెసులుబాటుగా ఉంటుందని భావించాడట. చిత్రాదిత్యుని సశరీరంగా తన పట్టణానికి తీసుకురావాల్సిందిగా భట్లను పంపాడు. యమభటులు చిత్రాదిత్యుని సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా అతనికి విన్నవించి యమలోకానికి తీసుకెళ్లారు. యముడు చిత్రాదిత్యునితో వివిధ ప్రాణులు చేస్తూ ఉండే కార్యకలాపాలను గమనిస్తూ వాటినన్నిటినీ గుప్తంగా గ్రంథస్థం చేయవలసినదని, ఆ విధంగా చేస్తే పాపులను శిక్షించడం తనకు సులభమవుతుందని, లోక కళ్యాణార్థం ఈ బాధ్యత స్వీకరించవలసిందేనని ప్రార్థించాడు. చిత్రాదిత్యుడు అందుకు అంగీకరించాడు. నాటి నుండి యమలోకంలో తన నిత్య నివాసాన్ని ఏర్పరచుకొని 84,000 కోట్ల జీవరాశులు నిత్యం చేసే పాప పుణ్యకర్మలన్నింటినీ తన సర్వజ్ఞత్వంతో పరికిస్తూ రహస్యంగా గ్రంథస్థం చేయసాగాడు. ఈ విధంగా గుప్తంగా పాప పుణ్యాల చిట్టాను భద్రపరుస్తున్నాడు కనుక చిత్రుడికి చిత్రగుప్తుడు అనే పేరు వచ్చింది. మన భారతదేశంలో చిత్రగుప్తునికి ఒక దేవాలయం కూడా ఉంది. అది 7 మోక్షపురాలలో ఒకటైన కాంచీపురంలో చిత్రగుప్తునికి దేవాలయం ఉంది. అందరూ దేవతలకు వల్లనే ఆ దేవాలయంలో చిత్రగుప్తునికి నిత్య పూజలు జరుగుతాయట. పాపం సెలవులు లేని పని కలిగిన కార్యాలయంలో కార్యదర్శిగా నియమితుడైన గొప్ప కార్మికుడు చిత్రగుప్తుడని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.